సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాము. సో ముందుగా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగం లేదా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా అధ్యయనం చేయొచ్చు. సో భారతదేశము బ్రహ్మోస్ మిజైల్ ను బ్రహ్మోస్ మిజైల్ ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఎవరికి అనంటే ఫిలిప్పీన్స్ దేశానికి. సో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇది. భారతదేశం బ్రహ్మోస్ మిజైల్ ను ఏ దేశంతో కలిసి డెవలప్ చేసింది అని అడిగితే రష్యా దేశంతో కలిసి డెవలప్ చేసింది. ఏ దేశానికి విక్రయిస్తుంది అని అంటే ఫిలిప్పీన్స్ దేశానికి విక్రయిస్తూ ఉంది. మరి ఈ బ్రహ్మోస్ మిజైల్ అనేది ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ గా చెప్పుకోవచ్చు. మనకు ధ్వని వేగంతో పోల్చి చెప్పేదే సోనిక్, సూపర్ సోనిక్, అల్ట్రాసోనిక్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ధ్వని వేగంతో కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇది ఉపరితలం, సో గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించేది. సో దీని వ్యాప్తి 300 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. మరి ఈ బ్రహ్మోస్ మిజైల్, ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ అని ఎవరిని అంటారు అని అంటే మనకు శివథాను పిళ్ళై. సో వీరిని ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ అని చెప్తారన్నమాట, రైట్. అండ్ మరి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది, బ్రహ్మోస్ అనేది పెట్టారంటే బ్రహ్మపుత్ర నది అండ్ మోస్క్వా రివర్స్ ఈ రెండు కూడా కలిసిపోయేలా ఈ క్షిపణికి బ్రహ్మోస్ మిజైల్ అని పేరు పెట్టారు. అండ్ దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు టెస్ట్ చేశారంటే 2001 జూన్ 12 నాడు మొదటిసారిగా విజయవంతంగా దీన్ని పరీక్షించినారు. ఓకే, సో ఈ విధంగా భారతదేశంలో ఉండే బ్రహ్మోస్ మిజైల్ సంబంధించి ఇప్పుడు మనకు ఫిలిప్పీన్స్ కు అమ్ముతున్న నేపథ్యంలో అంటే గతంలోనే ఒప్పందం కుదిరింది, తాజాగా దీన్ని ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది, అందుకని మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని చెప్పి ఒక శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ప్రక్రియ. ముందుగా ఇదేంటో తెలుసుకుందాం. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనేది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, అంటే ఇది సహజంగా జరిగే ఒక ప్రత్యుత్పత్తి కాకుండా సాంకేతికంగా జరిగే ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాన్ని కలగడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్లకు ఒక కృత్రిమ గర్భధారణ పద్ధతిగా చెప్పుకోవచ్చు. అది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని అంటే ఇది మానవులు అండ్ రెగ్యులర్ గా ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరైతే సంతాన భాగ్యం కలిగేదో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ ను ఉచితంగా అందిస్తున్న భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అని అంటే గోవా రాష్ట్రం. ఆ విధంగా ఇది మనకు వార్తల్లో ఉన్నది. అండ్ మనం అసలు యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందని చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని తొలిసారిగా ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతి అనేది రైనోకు విజయవంతంగా శాస్త్రవేత్తలు పూర్తి చేసినారనమాట. సో మూపురం ఉన్న ఎద్దునే మనం రైనో అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత ఆ పర్టికులర్ టాపిక్ చదివేటప్పుడు కూడా మీరు రైనో చదివి ఉండి ఉంటారు. సో ఇప్పుడు వేగంగా అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకునే ఉద్దేశంతో, కాపాడుకునే లక్ష్యంతో భారతదేశం రైట్ ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ను ప్రపంచం ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ను సాధించిందనమాట. శాస్త్రవేత్తలు దీన్ని చేయడంలో విజయవంతమైనారని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా చేస్తారంటే స్పోమ్ ఎగ్ అండ్ స్పోమ్ ఈ రెండింటిని లైక్ దేహం వెలుపల కలపడం ద్వారా ఈ ఎంబ్రయోను తీసుకొని వస్తారు. ఆ తర్వాత కృత్రిమంగా ఈ ఎంబ్రయోని ఉమెన్ యూట్రస్ అంటే మహిళలకు సంబంధించిన ఆ గర్భాశయం ఏదైతే ఉంటుందో అందులోకి ప్రవేశపెడతారు. సో ఈ విధంగా కృత్రిమ గర్భధారణకు సంబంధించింది. మనకి ఏమని అడుగుతారు క్వశ్చన్ అని అంటే మొట్టమొదటిసారిగా ఈ జంతువుకు సంబంధించిన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విజయవంతంగా శాస్త్రవేత్తలు పూర్తి చేశారని అడుగుతారు. మనకు రైనోకు సంబంధించింది అని చెప్పి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా
ముఖ్యమైన అంశం ఇది. అండ్ నెక్స్ట్ మనకు అర్జెంటీనా దేశంలో ఎన్సెఫలాటిస్ లో ఒక రకమైన వైరస్ వృద్ధి చెందుతుంది. ఈ మధ్య కాలంలో మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ వైరస్ల వ్యాప్తి అండ్ వీటి కట్టడి తీసుకుంటున్న చర్యలు వీటిపైన ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే రేపు పొద్దున గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులుగా మారిన వాళ్ళందరూ కూడా ఈ రోగాల కట్టడికి కృషి చేయాలి. ఆరోగ్యం పైన పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కృషి చేస్తున్న నేపథ్యంలో సో వాళ్ళను ప్రిపేర్ అవుతున్న నాటి నుంచే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా రేపొద్దున అధికారులుగా మారినాక వాళ్ళు కూడా ఈ కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడి నుంచే తెలియజేస్తా ఉన్నారు. సో వెస్ట్రన్ ఈక్వైన్ ఎన్సెఫలాటిస్ అనే వైరస్ ఏ దేశంలో ఇటీవల కాలంలో విస్తృతంగా వ్యాపించింది అంటే అర్జెంటీనా దేశంలో. సో యాక్చువల్గా వాట్ ఈస్ ఈక్వైన్ ఎన్సెఫలాటిస్ అని అంటే మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది ఓకే, దోమల ద్వారా కలుగుతుంది. అండ్ ఏ విధంగా ఇది ఓకే ఇట్ ఇస్ కాస్డ్ బై వెస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫలాటిస్ వైరస్ అనే వైరస్. సో ఇది టోగా విరిడే అనే కుటుంబానికి సంబంధించింది, రైట్. అండ్ దీనికి ఇప్పటి వరకు ఈ వైరస్ ను అడ్డుకునేందుకు ప్రత్యేకించిగా ఎలాంటి ట్రీట్మెంట్ కనుగొనలేదు. సో ఇది విపరీతంగా అర్జెంటీనా దేశంలో వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో సో శాస్త్రవేత్తలు అండ్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ దేశాన్ని అప్రమత్తం చేసింది, చుట్టుపక్కల ఉండే దేశాలను కూడా అప్రమత్తం చేసింది. సో ఈ విధంగా ఎక్కడ స్ప్రెడ్ అయింది అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇష్యూ సిఎస్ఐఆర్ వార్తల్లోకి వచ్చింది, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో భారతదేశంలోనే అతిపెద్ద లాబొరేటరీ నెట్వర్క్ ఇది. మరి సిఎస్ఐఆర్ వాళ్ళు మన జనవరి 26 కు ఒక శకటాన్ని ప్రదర్శించినారు, టేబ్లూ అని అంటాం అన్నమాట, రైట్. అండ్ ఇది ఏ ఇతివృత్తాన్ని కలిగి ఉన్నది అంటే పర్పుల్ రెవల్యూషన్. సో ఈ సంవత్సరము సిఎస్ఐఆర్ ప్రవేశపెట్టిన శకటము ఏ ఇతివృత్తం ఉద్దేశం ఏంటి, ఏం ప్రదర్శించడానికి అనంటే పర్పుల్ రెవల్యూషన్, రైట్. సో మరి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభమైంది, ఇంకా మరింత విస్తృతం చేయడం ద్వారా అందరికీ ప్రయోజనం కలిగించాలని చెప్పి భావిస్తున్నారు. మరి ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారు పర్పుల్ రెవల్యూషన్ అని అడుగుతారు. 2016లో పర్పుల్ రెవల్యూషన్, దీన్నే లావెండర్ రెవల్యూషన్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే ఏ సంవత్సరం స్టార్ట్ అయింది అన్న కోణంలో క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. మరి దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? మనకి ఈ మధ్య కాలంలో వచ్చే క్వశ్చన్స్ వాట్ ఈస్ ద రీజన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకోసమని ఇవి కూడా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. టు ప్రమోట్ ద కల్టివేషన్ ఆఫ్ అరోమేటిక్ క్రాప్స్ ఫర్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో అత్యవసరమైన నూనెలకు సంబంధించి అరోమేటిక్ అంటే సువాసనను వెదజల్లే క్రాప్స్, ఇవి సువాసనను వెదజల్లే పుష్పాలు అలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా. సో అండ్ ఈ రంగంలో అరోమా సువాసనను వెదజల్లే ఈ రంగంలో భారత ఫార్మర్స్ ను, భారత రైతులను అగ్రస్థానంలో నిలబెట్టడం, నాయకత్వం వహించే దిశగా. ఇక్కడ నాయకత్వం వహించేది ఏం లేదు, లీడర్స్ గా అంటే మనమే ఫస్ట్ ప్లేస్ లో ఉండడం అన్నమాట. సో వీటికి ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉంది. సో ఈ డిమాండ్ అందిపుచ్చుకొని వాళ్లకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించడం. టు ప్రొవైడ్ బెనిఫిట్స్ టు ద ఫార్మర్స్ ఇన్ అచీవింగ్ హయ్యర్ ప్రాఫిట్స్, అధిక లాభాలు. యూటిలైజేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, మరి ఇవి ఇప్పటి వరకు మనకు సాగు యోగ్యం కాని భూముల్లో కూడా పండించవచ్చు. ఫలితంగా సాగుకు ఉపయోగం లేని నిరుపయోగమైన భూమిలోంచి మనం ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తూ ఉన్నాము. సో ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ క్రాప్స్ ఫ్రమ్ వైల్డ్ అండ్ గ్రేజింగ్ యానిమల్స్. సో వీటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్త భూమి ఉంది, పక్కన వృధా భూమి, లేకుంటే ఒక రైతుకు సంబంధించిన భూమిలో కొంత భాగం వృధాగా ఉన్నది, దానిలో ఈ ఎరోమా ప్లాంట్స్ వేయడం ద్వారా అక్కడి నుంచి వచ్చే జంతువులను అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. అండ్ వీటిల్లో ఎక్కువగా మహిళా రైతులకు బాగా ఉద్యోగాలు వస్తాయి. సో వాళ్ళు కూడా లైక్ ఆర్థిక వ్యవస్థలో భాగం అవుతారనమాట. ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే జనవరి 26న ఇస్రో వాళ్ళు మనకు చంద్రయాన్ 3 అనే ఇతివృత్తంతో తమ శకటాన్ని ప్రదర్శించినారు. సో రానున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే చంద్రయాన్ 3కి సంబంధించి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశము ఉన్నది. సో మరి
భారతదేశం చంద్రయాన్ 3ని ప్రయోగించింది. జూలై 14th నాడు చేపట్టిన ఈ ప్రయోగం ఆగస్టు 23rd నాడు ముగిసింది అని అంటే దాన్ని రైట్ నిజం చెప్పాలంటే అప్పుడు దాన్ని స్టార్ట్ అయింది, కానీ ల్యాండ్ అవ్వడం అనేది ఆగస్ట్ 23తో ముగిసింది. జూలై 14th నాడు ప్రయోగించినారు, ఆగస్ట్ 23rd నాడు చంద్రుడి పైన కాలు మోపింది. మరి చంద్రయాన్ 3 స్పెషాలిటీ ఏంటి అని అంటే చంద్రుడి దక్షిణ ధ్రువం పైన కాలు మోపింది. ఈ గతం దక్కించుకున్న ప్రపంచపు తొలి దేశం భారతదేశం అన్నమాట. సో ఇప్పటి వరకు ఎన్ని దేశాలు మూన్ మిషన్ విజయవంతంగా చేసినాయి అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత మనకు యుఎస్ఎస్ఆర్, తర్వాత చైనా, తర్వాత ఇండియా, తాజాగా జపాన్. స్లిమ్ అనే పేరుతో జపాన్ కూడా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇప్పటి వరకు చంద్రుడి తలంపైన కాలు మోపిన దేశాలు 5. అయితే భారతదేశం మనకు ఆగస్టు 23rd నాడు చేరిందన్న కదా, అప్పటికి మాత్రం 4 దేశాలే. ఎందుకంటే జపాన్ మనకు 2024 జనవరిలో సాధించింది ఈ విజయం. దీనికి సంబంధించి గత సెషన్స్ లో ఈ అంశాలను కూడా కవర్ చేయడం జరిగింది, అవి చూడొచ్చు మీరు. సో జపాన్ దేశం రీసెంట్ గా సాధించింది. మరి ఈ 5 దేశాల్లో భారత్ ప్రత్యేకత ఏంటి అని అంటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొట్టమొదటి దేశం. సో ఎప్పుడు చంద్రయాన్ 3 లాంచ్ చేశారంటే 14th జూలైన లాంచ్ చేశారు. ఆగస్టు 23rd ఇది చంద్రుడిపైకి కాలు మోపింది. సో ఆగస్టు 23rd నాడు మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చినారు. మరి ఎక్కడైతే కరెక్ట్ గా ఇది ల్యాండ్ అయిందో దాన్ని శివశక్తి అనే పేరుతో పిలుస్తా ఉన్నారు. ఎక్కడైతే చంద్రయాన్ 2 క్రాష్ అయిందో ఆ ప్లేస్ ని తిరంగా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఇస్రో మిషన్ అనేది కూడా విజయవంతం అయ్యింది. రైట్. సో ఇవి మనకు శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాలు. సో మరొక అంశంతో నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.